హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ న్యూస్. నేను సాయి. తన వద్ద పనిచేసే సహాయక కొరియోగ్రాఫర్స్పై 4 ఏళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ అలియాస్ షేక్ జానీ బాషా గోవాలో అరెస్ట్ కావటం, తాజాగా కోర్టు ఎదుట హాజరుపరచడం తెలిసిందే. అయితే మైనర్ బాలికపై అత్యాచారంతో పాటు లైంగిక దాడికి సంబంధించి తీవ్రమైన నేరాపణలు ఎదుర్కొంటున్న జానీకి కోర్టు రిమాండ్ విధించింది తెలిసిన విషయమే. సరే, అయితే పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో బోల్డన్ని సంచలన అంశాలు ఉన్నాయంట. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోవాలో అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకురావటమే కాదు, వైద్య పరీక్షల అనంతరం చెంచలగూడలో తరలించారు ఆయన్ని. అయితే ఈ క్రమంలో పోలీసులు దాఖలు పరిచిన రిమాండ్ రిపోర్ట్లో ఏమేమి అంశాలు ఉన్నాయనేది చూస్తే మాత్రం ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన షేక్ జానీ బాషా డ్యాన్స్లో శిక్షణ పొందాడు. 2000 సంవత్సరంలో హైదరాబాద్లో వచ్చాడిన కృష్ణానగర్లో ఉంటూ తెలుగు ఫిలిం టీవీ డ్యాన్స్ డైరెక్టర్ అసోసియేషన్లో సభ్యత్వం తీసుకున్నాడు. 7 ఏళ్ళు సహాయకుడిగా పనిచేశాడు. 2009లో డ్యాన్స్ డైరెక్టర్గా అవకాశం వచ్చింది. అనంతరం తెలుగు, తమిళ్, హిందీ సినిమాలు, టీవీ షోలలో పాల్గొంటూ మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. 2017లో ఉత్తరాదికి చెందిన బాలిక ఓ టీవీ షోలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చింది. ఆ షోకు జానీ జడ్జిగా వ్యవహరించాడు. ఆమె పోటీ మధ్యలోనే వెళ్ళిపోయింది. తన సహాయకుడి ద్వారా ఆమెకు ఫోన్ చేసి తన వద్ద పనిచేస్తే కెరియర్లో ఉన్నతంగా ఎదిగే అవకాశాలు ఇస్తా అంటూ మాటిచ్చాడంట. అంతేకాదు, దీంతోపాటు 2019లో అతడి వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేరింది. 2020 డిసెంబర్లో 2 సహాయకులతో పాటు ఆమె ముంబై తీసుకెళ్లాడు. అక్కడ హోటల్ గదికి వెళ్లే ముందు వారి ఆధార్, ఇతర పత్రాలు తీసుకున్నారు. అదే రోజు అర్ధరాత్రి ఆమెకు ఫోన్ చేసి పత్రాలు తిరిగి ఇచ్చేందుకు ఆమె గదికి వస్తున్నట్టు చెప్పాడు. దాన్ని సాకుగా చేసుకొని గదిలోకి వెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటకు పొక్కితే అవకాశాలు దక్కవని, సహాయకురాలుగా తీసేస్తారని ఆమెని బెదిరించాడు. ఆమె మౌనాన్ని అవకాశంగా మార్చుకొని వేరువేరు ప్రాంతాల్లో సినిమా షూటింగులకు అని చెప్పి తీసుకెళ్ళి హోటల్ గదిలో, తర్వాత క్యారవాన్లో, వీటన్నిటిలో ఎక్కడ కుదిరితే అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. వేధింపులు భరించలేక బాధితురాలు కొంతకాలం ఇంటికి పరిమితమైంది. ఆర్థిక ఇబ్బందులతో మళ్ళీ షూటింగ్లో పాల్గొంది. మతం మార్చుకొని పెళ్లి చేసుకోమంటూ జానీ, అతడి భార్య సుమలత అలియాస్ ఆయేషా ఆమెను ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. దీంతో బాధితురాలికి కుటుంబం మరో చోట షిఫ్ట్ అయ్యారు. అలా మారిన ఇంటికి కూడా అడ్రస్ తెలుసుకొని మరీ మనోడు వెళ్ళి ఆమెను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడంట. ఆమెకు అవకాశాలు రాకుండా చేశాడు. దీంతో బాధితురాలు టీటీడీఏ కంప్లైంట్ చేసింది. దీంతో సొంత కొరియోగ్రఫీ అవకాశాలు కల్పించారు. 4 ఏళ్లుగా వేధింపులు భరించిన ఆమె తన సహాయకుడి సూచనతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలిని అత్యాచారానికి పాల్పడిన సమయంలో ఆమె మైనర్ కావడంతో పోక్సో చట్టం కూడా ఈయనపై నమోదు చేశారు. తాజాగా కోర్టు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు రిమాండ్ కూడా కోరుతూ పోలీసులు అయితే ఇంకొక పిటిషన్ అయితే వేశారు. చూడాలి మరి జానీ మాస్టర్పై వరుసగా వస్తున్న ఆరోపణలు ఇవన్నీ నిజాలా, లేకపోతే ఆరోపణలా, దీని వెనుక ఒక బడా స్టార్ ఉన్నాడా, బడా పొలిటీషియన్స్ ఉన్నారా అనేది మాత్రం ఎంక్వైరీలు తెలియాల్సి ఉంది.